హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు ఇయర్పాడ్స్ పెట్టుకొని రికార్డ్ చేయడం మొదలెడుతున్నాను అనమాట. ఎందుకంటే నేను వీడియో చేస్తున్నప్పుడు సంథింగ్ లైట్ సౌండ్ ఏమో తెలియదు, బయట నుంచి వచ్చింది అనుకుంటా. నేను మాట్లాడుతూనే ఉన్నాను, నేను దాంతో వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత చూసుకున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత సంథింగ్ లైక్ బ్లర్ అనే సౌండ్ సంథింగ్ వస్తుంది. అందుకని ఈరోజు ఇయర్పాడ్స్ పెట్టుకొని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. కలజోడు ఎందుకు పెట్టుకుంటా అనుకుంటున్నారా? మార్నింగ్ నుంచి నేను ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాకు ల్యాబ్ ఎగ్జామ్ ఉన్నా కదా, ఈరోజు రేపు ఎల్లుండి. ఈరోజు 19th మే 19th 2021 కూడా ఉందన్నమాట. సరే ఈరోజు ల్యాబ్కి వెళ్ళేటప్పుడు నేను కలజోడు పెట్టుకొని వెళ్ళాను. ల్యాబ్ అయిపోయిన తర్వాత అంటే నేను ఎక్కువ కలజోడు పెట్టుకోను అనమాట, స్పెక్స్ జస్ట్ క్లాసెస్లో కానీ క్లాసెస్ వినేటప్పుడు ఇంకా అంతకుమించి ఎక్కువ పెట్టుకోను అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది నాకు, మొత్తం ఇక్కడంతా కళ్ళు లాగుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కలజోడు పెట్టుకొని బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు అనుకోవచ్చు ఇక్కడ లగేజ్ ఉండాలి కదా, ఏమైపోయింది అని చెప్పేసి. ఆ లగేజ్ మొత్తాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసేసాం అనమాట. ఇదిగోండి, మొత్తం ఇక్కడంతా లగేజ్ షిఫ్ట్ చేసాం. మామూలుగా అయితే ఈ రూము, ఆ పక్కన రూమ్ వచ్చేసి పెయింటింగ్ వేసాం అనమాట. ఇప్పుడు ఈ 2 రూమ్స్ ఇప్పుడు ఏమైంది అని అంటే, జస్ట్ ఇప్పుడు ఇంక టీవీ ఒకటే ఉంది ఇంక ఇంట్లో, మీకు ఇంక ఇక్కడ ఏం కనిపించదు. చూడండి, జస్ట్ ఇంక టీవీ ఒకటే ఉంది. ఆ టీవీ కూడా నేను రేపు మార్నింగ్ మార్చేస్తాను, ఒక పైన అయిపోయింది అనమాట. ఈరోజు ల్యాబ్ ఎగ్జామ్ అయితే బాగానే రాశాను. ఈరోజు మాకు కోర్ ల్యాబ్, రేపు వచ్చేసేమో డిజైనింగ్ కాదు చెప్తానండి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ ల్యాబ్. ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ల్యాబ్లో ఏంటి అని అంటే త్రీ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసేమో ఎగ్జామ్ ఉండిద్ది అరగంట. వాళ్ళు సంథింగ్ ఏదో టాపిక్ ఇస్తారు, 1 hour రాయాలి. అరగంట కాదు, 1 hour ఉండిద్ది. దాని తర్వాత వచ్చేసేమో వీ హ్యావ్ గ్రూప్ డిస్కషన్ అనమాట. ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మా క్లాస్ ఉండిద్ది. మా క్లాస్లో మేము అందరం ఉంటాం కదా, మా క్లాస్ వాళ్ళు పర్టికులర్ 10 మెంబర్స్ని తీసుకొని రోల్ నెంబర్ వైజ్ గ్రూప్ డిస్కషన్ ఉండిద్ది. దాని తర్వాత వచ్చేసి మాక్ ఇంటర్వ్యూ అనమాట. మాక్ ఇంటర్వ్యూ కోసం మనం అంటే ఏంటంటే పర్టికులర్గా రెజ్యూమే తీసుకోవాలి పర్టికులర్గా. అది సంగతి. ఇదిగోండి, కిచెన్ కూడా ఫుల్. ఇంకా అది పైన వచ్చేసి వాళ్ళు తీస్తూ ఉన్నారు, పెయింట్ వేసేవాళ్ళు. పైన రేకులకి కూడా ఈసారి పెయింట్లు పడతాయి అనమాట. మరీ ఇంత బ్లాక్నెస్ అనేది పోదు, ఎందుకంటే ఎండలకి ఇదంతా ఎండు ఉంది కాబట్టి. కాకపోతే ఏంటంటే అడ్జస్ట్ చేస్తామని చెప్పారు. ఇదిగోండి, కిచెన్లో జస్ట్ ఇంక ఇప్పుడు మేము ఫుడ్ వండుకోవాలి కాబట్టి రేపు జస్ట్ ఇంక కొద్దిగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, రేపటితో స్టార్ట్ చేసి ఈ 2 గదులు అయిపోయిన తర్వాత నుంచి ఇంకా బయట పెయింట్ స్టార్ట్ చేస్తారు, బయట ఇంటికి పెయింట్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు స్క్రబ్బింగ్ చేశారు కింద రూమ్స్, స్క్రబ్బింగ్ చేసి ఆ 2 rooms మొత్తం కింద 4 rooms పెయింటింగ్ అయిపోయింది. దాని తర్వాత పైన 2 rooms పెయింటింగ్ చేశారు. ఇప్పుడు ఈ 2 rooms ఉన్నాయి. మొత్తం ఎన్ని రూమ్స్, 1 2 3 4 5 6 7 8 రూమ్స్, 8 rooms పెయింట్ అయిపోయింది అనుకోండి. ఇంకా దాని తర్వాత బయట పెయింట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, నేను పర్టికులర్గా బ్లాగ్ చేయకపోవడానికి అంటే సంథింగ్ బ్లాగ్ అంటే ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ చేయడం, మన ఫీలింగ్స్ని మన చుట్టుపక్కల ఉన్న చూపించడం కదా. మెయిన్ నేను ఎందుకు అలా చేయకపోతున్నాను అని అంటే, నేను నా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ పీపుల్ని నేను చూడలేకపోతున్నాను. నేను పర్టికులర్గా ఇలాంటి థింగ్స్ చేస్తున్నా కానీ అంటే ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సంథింగ్ ఒక్కళ్ళం ఉంటే అవ్వదు కదా. ఎందుకంటే పర్టికులర్గా అలాంటి మైండ్ సెట్ ఉండే పీపుల్కి పర్టికులర్గా బాగుంటుంది. అలా మైండ్ సెట్ లేదనుకోండి, సంథింగ్ మాది ఎలా ఉండిద్ది అని అంటే, మనం ఓకే అలాంటి విషయం చెప్పామనుకో, ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని, అరే నా వల్ల కాదురా ఆపేస్తున్నా, ఏంది అదంతా ఏదో పిచ్చిగా హడావడిగా వాళ్ళ రియాక్షన్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా మనం అలాంటి రియాక్షన్స్ ఉండేసరికి ఏంటంటే మన మీద మనకే హోప్ పోయింది. నేను అందుకని పర్టికులర్గా అసలు చెప్పడం కూడా ఆపే. అసలు మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి మా క్లాస్లో మ్యాక్సిమం 2-3 తెలుసు, మ్యాక్సిమం 5 members తెలిసి ఉండొచ్చు. అంటే అలా ఉండిద్ది అని అంటే, మనం లాక్ రావాలి వాళ్ళని, పర్టికులర్గా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి, ఇదంతా ఉండిద్ది. సంథింగ్ ఏదైనా ఛాలెంజెస్ చేయాలన్నా ఇద్దరు కావాలి. నేను ఓన్గా ప్రతిరోజు ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్లో సంథింగ్ ఏదో చెప్పాలి అని అనుకుంటే అవ్వదన్నమాట. నేను అదే ట్రై చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం మనకి మనమే డామినేట్ అవ్వటం, మనమే సెల్ఫ్ బిలీఫ్ ఉండటం, మనకు పర్టికులర్గా మనమే ఎక్స్ప్రెస్ చేసుకోవటం ఉంటే బాగుండిద్ది. ఒకరి మీద డిపెండ్ అయ్యామనుకోండి, దే విల్ టేక్ లీనియన్స్ చెప్పాలి అని అంటే ఆబ్వియస్లీ. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, లీనియన్స్ తీసుకోరు. కాకపోతే ఏంటంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ వీడియో. సంథింగ్ ఏంటంటే వాళ్ళ వీడియోలో మనం కనిపిస్తున్నాం అని అంటే వాళ్ళేందో సీఎం, మనం పిఎం, మనం ఎంపీ అన్నట్టు చేస్తారు వాళ్ళు యాక్టింగ్. అంటే సంథింగ్ బయటికి కనిపించకూడదు అన్నట్టుండిద్ది వాళ్ళ మైండ్ సెట్.
నేను ఫ్యాన్ వేసుకోకుండా బ్లాగింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫుల్ మనకు ఫ్యాన్ ఆన్ చేయగానే మీకు శబ్దం వచ్చింది, మళ్ళీ మన దగ్గర మైక్ లేదు, అందుకోసం అని చెప్పేసి అందుకని ఫుల్ చెమట పడుతున్నాయి. ఈరోజు ఏం జరిగింది గైస్, మార్నింగ్ వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను, వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ హెడేక్ ఉంది. ఎందుకంటే కాలేజ్ పెట్టుకొని తీసేసా కదా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హెడ్ బాగా ఒక నర్వ్ లాగా గట్టిగా లాగుతుంది అనమాట. ఇంటికి వచ్చి ఇంత వేడిలో ఏప్రిల్ తీసి కొద్దిసేపు పనుకున్న తర్వాత మా ఫ్రెండ్ వచ్చి తన దగ్గర 2 బైక్స్ ఉంటే పర్టికులర్గా ఒక చోట వేరే ఆ బైక్ ఇచ్చేసి ఇంకొక బైక్ మీద మేము ఇద్దరం మళ్ళీ మా ఇంటికి వచ్చి చాలా దూరం వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వచ్చి వాడు నన్ను వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కింద ఎలా ఎవరు జరుగుతుంది అనేది మొత్తం చూసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చి కొద్దిసేపు మా అమ్మమ్మ మాట్లాడి వెళ్ళి ఈ దాన్ని ఏమంటారు, ఈ హ్యూమిడిటీకి తట్టుకోలేక మనకు తపన వచ్చేస్తుంది అనమాట. ఏదో ఒకటి సంథింగ్ వాటర్ తాగాలి, ఏదో ఒకటి అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా తాగేసి అంటే తాగేయడం అంటే ఇన్ ద సెన్స్ చెరుకు రసం తీసుకొచ్చి తాగి దాని తర్వాత మళ్ళీ అసలు తపన తీరలేదు అనమాట. మళ్ళీ మా ఫ్రెండ్తో బయటికి వెళ్ళి సంథింగ్ బజ్జీ కార లాంటివి తినేసిన తర్వాత బనానా జ్యూస్ తాగి కొద్దిగా గుంటూరు అనేది ఎక్స్ప్లోర్ చేసి బికాస్ ఆఫ్ ది థింగ్ చెప్పాలి కాబట్టి మై నేటివ్ ప్లేస్ గుంటూరు గైస్. పడగా చెప్పలేదు ఇక గుంటూరులో ఇంకా ఉండే అనమాట. ఫ్రెండ్తో వెళ్ళి పర్టికులర్గా ఇంకా లైక్ తిరిగేసి వచ్చాను. వ్లాగ్ ఇలా చేయాలి, నేను ఇలా చేస్తున్నాను అనుకుంటా. ఓకే, దూరంగా పెట్టుకొని చేస్తే మనం బాగా మీరు అనుకోవచ్చు పర్టికులర్గా వీరేం టీ షర్ట్ లేకపోతే బ్లాక్ పర్టికులర్గా ఇలా చేసుకుంటున్నాడు ఎందుకు అని. ఎందుకంటే మా ఇల్లు మొత్తం సర్దుతున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇలా పర్టికులర్గా సర్ది పెట్టుకున్నాం. ఒక ఇంట్లో సర్ది పెట్టేసరికి ఏంటి అని అంటే పర్టికులర్గా 2 జాతులు తీసే పక్కన పెట్టుకున్నాను అనమాట. మా మమ్మీకి ఎందుకు మళ్ళీ లిస్ట్ టేకింగ్ మళ్ళీ వెళ్తాడు వచ్చాడు ఎందుకు గుడేసిన తర్వాత అని చెప్పేసి అందుకని 2 జాతులే ఉన్నాయి. ఏ పర్టికులర్గా వేసుకుంటున్నాను. అది కాక ఈ ఎండాకాలంలో ఏంటంటే ఏమవుతుంది పర్టికులర్గా ఏది చొక్కా కొద్దిసేపు వేసుకున్నా కానీ ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. ఆ చొక్కా మళ్ళీ ఇంకేసుకోబుద్ది కాదనమాట ఒకసారి తీసిన తర్వాత. ఇంకా అదిగోండి ఫుల్ ఎలా చెమట పడుతుంది చూడండి. నా చేతికి మీకు మైండ్ పై చూపిస్తే ఇదిగోండి అది గైస్. ఇంకా అందుకోసం అసలు నాకు మరీ అమ్మో మీరు షర్ట్ ఎప్పుడు తీసి నైట్ పనుకుంటాను అనమాట. లేకపోతే అవ్వదు, ఎందుకంటే ఈ షర్ట్తో పనుకుంటే ఇప్పుడు ఇంకొచ్చేపు మాట్లాడేందుకు షర్ట్ పడుతుంది కదా, ఇవాళంతా వాసన వచ్చేసింది అనమాట. అది గైస్ సంగతి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన సరౌండింగ్స్ మనం చేంజ్ చేసుకోకపోయినా పర్వాలేదు, మనం చేస్తున్న పని కరెక్ట్ అయితే ఆబ్వియస్గా మనం ఏ సరౌండింగ్స్ ఫిట్ అవ్వాలో ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మోటివేషన్. బాయ్.